అందరికీ నమస్తే. దాశరథి శతకంలో తర్వాత పద్యాల్ని ఇవాళ చూద్దాము. అగణిత జన్మ కర్మ దురితాంబుధిలో బహు దుఃఖ వీచికల్ తెగిపడ నీదలేక జగతీధవ నీ పదభక్తి నావచే తగిలి తరింపగోరితి పదం పడినాదు భయంబు మాన్పవే తగదని చిత్తమందిడక దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యంలో శ్రీ రామదాసుడు ఏం చెప్తున్నాడంటే, ఓ దశరథ రామ కరుణా సముద్రుడా అంటే ఇక్కడ దాశరథి కరుణాపయోనిధి అంటే కరుణకి సముద్రుని వంటి వాడు ఆ శ్రీరాముడు. అందు గురించి అతన్ని సంబోధిస్తూ ఏం చెప్తున్నాడంటే, ఈ జన్మలు ఎన్నో నేను ఈ లోకంలో పొందుతున్నాను. పూర్వ జన్మ ఫలితంగా ఎన్నో రకాలైనటువంటి కర్మల ఫలితంగా ఈ వలయంలో చిక్కుకుపోయి ఉన్నాను. ఏం వలయం అంటే జన్మల యొక్క వలయం. అలా పునరావృత్తి జరుగుతూనే ఉంది. అందు గురించి లెక్కింపలేనటువంటి నా పూర్వజన్మ కర్మల ఫలితంగా కలిగినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక మహాసముద్రం లాంటివి. ఆ సముద్రంలో దుఃఖాలనే అలలు ఎగసిపడుతూ ఉంటాయి. ఆ ఎగసిపడుతున్నటువంటి అలలు నన్ను ముంచేస్తూ ఉంటే ఈదలేకపోతున్నాను. అందు గురించి ఆ పాప సముద్రాన్ని ఈదగలిగేటటువంటి నావ నాకు ప్రసాదించు. అది ఏమిటి ఆ నావ? ఎటువంటిది అంటే నీ భక్తి, నీ మీద భక్తి కలిగి ఉండడం, నీ పాద పద్మాలని భక్తితో కొలవడం అనేటటువంటి ఆలోచన ఏదైతే నాకు వస్తుందో అదే ఈ దుఃఖ సముద్రాన్ని, ఈ పాప సముద్రాన్ని, ఈ జన్మ సముద్రాన్ని దాటడానికి నాకు నావలాగా ఉపయోగపడుతుంది స్వామి. అందుచేత అటువంటి ఆ భక్తిని నాకు ప్రసాదించి నన్ను అనుగ్రహించు. ఈ సముద్రాన్ని అంటే ఈ భవ సముద్రాన్ని దాటడానికి నాకు తగినటువంటి శక్తిని సమకూర్చు. అంతేగాని ఇది నీకు ఇవ్వను, నేను ఇటువంటి శక్తిని నీకు ఇవ్వడానికి నీవు తగినవాడివి కావు అంటూ నిరాకరించవద్దు స్వామి. నా భయాన్ని పోగొట్టి ఈ భవ సముద్రాన్ని, భవసాగరాన్ని ఈదేటటువంటి భక్తి అనే నావని నాకు ప్రసాదించు అంటూ వేడుకున్నాడు. తర్వాతి పద్యం. ఇతడు దురాత్ముడంచు జనులెన్నగ నారడి గొంటి నేనే పో పతితుడనంటినో పతిత పావనమూర్తివి నీవు గల్గనే నితరుల వేడనంటిని హమిచ్చిన నిమ్ము పరంబొసంగుమీ అతులిత రామనామ మధురాక్షర పాళి నిరంతరంబు హృద్గతమని నమ్మి కొల్చెదను దాశరథి కరుణాపయోనిధి. నేను పాప చిత్తుడిని, పాప కర్ముడిని. ఆ విషయాన్ని నేను నీ దగ్గర అంగీకరిస్తున్నాను. శిరస్సు వంచి నీకు మొక్కుతూ నేను ఎంతో పాపాత్ముడినని చెప్పి, నాకు చెడు మనస్సు, నా మనస్సులో ఎన్నో పాపపు తలంపులు ఉన్నాయని జనులందరూ కూడా అంటున్నారు. అది నేను నిజంగా అటువంటి వాడినే అని చెప్పి ఒప్పుకుంటున్నాను. పాపి నేను ఒప్పుకున్నాను కదా. అలాంటప్పుడు ఈ పాపులందరినీ, జగత్తులో ఉండేవాళ్ళని రక్షించేటటువంటి నీవు ఉన్నావు కదా. నీ వంటి మహాత్ముడు ఈ లోకంలో ఉంటూ ఉండగా పాపుల్ని రక్షించడానికి నువ్వు శాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉండగా నేను పాపాత్ముడినైతే మాత్రం ఏమి? అటువంటి భయం ఏమీ నాకు లేదు. అందు గురించి నిన్ను తప్ప నేను ఇంకెవ్వరినీ కూడా ప్రార్థించను, ఇతర దేవతలను ఎవరినీ కూడా వేడుకోను. నువ్వే నాకు శరణు ఇవ్వాలి, నువ్వే నా పాపాలన్నింటినీ కూడా విడిచిపెట్టేటట్టుగా చెయ్యాలి. ఆ రకంగా నువ్వు చేస్తావని చెప్పి నిన్ను నమ్ముకుని ఉన్నాను. అందు గురించి నాకు ఇహలోకంలో సుఖాలని ఇస్తావో, పరలోకంలో మోక్షాన్నే ఇస్తావో అంతా నీ దయా స్వామి. అందు గురించి నువ్వు నన్ను ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉండాలి. నీ నామాన్ని నేను నిత్యం స్మరిస్తూ ఉంటాను. అలాంటప్పుడు నా మనసులో ఉన్న నీ నామమే నన్ను రక్షిస్తుందని నా నమ్మిక. అది అటువంటిది ఆ శ్రీరామ నామం.
అందు గురించి నిన్నే ఎల్లప్పుడూ నమ్ముకుని ఉన్నాను స్వామి, నన్ను కరుణించు అని ప్రార్థించాడు. తర్వాత పద్యం. కరములు మీకు మ్రొక్కులిడ, కన్నులు మిమ్ముని జూడ, జిహ్వ మీ స్మరణను తనర్ప, వీనులు భవత్ కథలన్ వినుచుండ, నానమీ అరుతను బెట్టు పూసరుల కాసగొనన్, పరమాత్మ సాధనోత్కరమిది చేయవే కృపను, దాశరథి కరుణాపయోనిధి. కరములు మీకు మ్రొక్కులిడ, నా దగ్గర ఉన్న ఈ అవయవాలన్నీ కూడా నీకు కైంకర్యం చేయడానికే ఉపయోగపడాలి, అంతేగాని వేరే విధంగా వీటిని ఉపయోగించకూడదు అని నిశ్చయించుకున్నాను. అందు గురించి నువ్వు నా మీద ఏ విధంగా దయ చూపాలి అంటే, కరములు మీకు మ్రొక్కులిడ, నా కరాలు అంటే చేతులు ఏవైతే ఉన్నాయో అవి నీకే ఎల్లప్పుడూ నమస్కరిస్తూ ఉండాలి. కన్నులు మిమ్ముని చూడ, నా కళ్ళెప్పుడు కూడా నీ మూర్తినే దర్శిస్తూ ఉండాలి, ఆ మంగళకరమైన రూపాన్ని నా కన్నులో దర్శిస్తూ ఉండాలి. జిహ్వ మీ స్మరణను తనర్ప, నా నాలుక ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ మీ నామ స్మరణనే చేస్తూ ఉండాలి. వీణులు భవత్ కథలన్ వినుచుండ, వీణులు అంటే చెవులు, నా చెవులు ఎప్పుడూ కూడా నీ యొక్క గాథలను వింటూ ఉండాలి. నువ్వు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కథలన్నీ కూడా నేను వింటూ ఉండాలి. నాస మీ ఎరుతను పెట్టు పూసరుల కాసగొనన్, నాస అంటే ముక్కు, ముక్కులోను ఎటువంటి వాసన నన్ను పీలుస్తూ ఉండాలి అంటే వేరే లోకానికి సంబంధించినటువంటి విషయవాంఛల మీదకి దృష్టి ప్రసరించకూడదు. నా నాస అంటే నా ముక్కు కూడా ఆ వాసనను ఆగ్రహించదు. ఎక్కడి నుంచో మధురమైన పిండి వంటలు చేస్తున్న వాసన కానీ లేదా బురద కాలువలో నుంచి వస్తున్న వాసన కానీ ఇటువంటి వాసనలను గ్రహించాలని నేను కోరుకోను. నేనేం కోరుకుంటానంటే నిన్ను పూజించినప్పుడు నీ పాదాల దగ్గర ఉన్నటువంటి పూలు ఏవైతే ఉంటాయో ఆ పూల యొక్క సువాసననే నేను ఆగ్రహించగలగాలి. ఆ రకంగా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ పరమాత్మ సాధనోత్కరం ఇది చేయవే కృపను, నీ పరంధాముడివైనటువంటి నీ సన్నిధిని చేరుకునేటటువంటి ఆ పుణ్యఫలం నాకు దక్కుతుంది. అప్పుడు నా జ్ఞానేంద్రియాలైనటువంటి కన్ను, ముక్కు, చెవులు, జిహ్వ, తర్వాత ఇవన్నీ కూడా మొత్తం జ్ఞానేంద్రియాలన్నీ కూడా నీ యొక్క స్మరణనే చెయ్యాలి, నీ మీదే ధ్యానాన్ని ఉంచుకోవాలి, నీ యొక్క పూలమాలని వాసన చూసే అనుగ్రహం కలగాలి, నీ మంగళకరమైన రూపాన్ని దర్శించాలి. ఇటువంటి ఎంతో ఆనందకరమైనటువంటి ఈ రకమైన పనులు చేస్తూ ఉంటే నాకు తప్పకుండా నువ్వు మోక్షాన్ని ప్రసాదిస్తావనే నమ్మకం ఉంది స్వామి, అందు గురించి నన్ను అనుగ్రహించు అని ఈ పద్యంలో చెప్తున్నాడు. తర్వాత పద్యం. చిరతర భక్తి నొక్క తులసీదళమర్పణ సేయువాడు, ఖేచర గరుడోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదా, భవత్స్ఫురధర వింద పాదముల పూజలో నర్చిన వారికెల్ల తత్పరమరచేతి ధాత్రిగద, దాశరథి కరుణాపయోనిధి. ఎంతో గొప్ప భక్తితోటి ఒక్క తులసీదళాన్ని నీకు సమర్పిస్తే చాలు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా, ఖేచరులైనా, గరుడులైనా, ఉరగులైనా అంటే ఆకాశంలో సంచరించేటటువంటి దేవతలైనా, గరుడులైనా, పాములైనా ఇవన్నీ కూడా దేవతల యొక్క గణాలు. ఆ దేవతా గణాల్లో ఏమవుతుంది అంటే వాళ్ళు వాళ్ళ ఉన్నటువంటి అందరిలోని కూడా గొప్ప పేరు ప్రతిష్ట పొందగలుగుతాడు. అటువంటి పేరుని పొందగలిగేటటువంటి సందర్భం ఎప్పుడు వస్తుంది అంటే నిన్ను ప్రేమతో భక్తితో సేవిస్తూ నీకు వేరే కానుకలేమీ అవసరం లేదు. ఒక్క తులసి దళాన్ని నీ పాదాల చెంత ఉంచితే చాలు. ఆ తులసి దళాన్ని స్వీకరించి అందరిలోని గొప్ప వ్యక్తిత్వం, గొప్ప ఐశ్వర్యం కలిగిన వాడిగా నువ్వు వాళ్ళని అనుగ్రహిస్తావు. అటువంటప్పుడు సదా భవత్స్ఫురధరవింద పాదముల పూజలో నచ్చిన వారికెల్లా తత్పరం అరచేతి ధాత్రి కదా. ఇక్కడ ధాత్రి అంటే ఉసిరికాయ అని అర్థం.
అయితే నిన్ను ఒక తులసి దళంతో పూజ చేస్తేనే నువ్వు లోకాలన్నింటిలోకి వాళ్ళని గొప్పవాడిగా చేస్తావు కదా. అటువంటప్పుడు ఎల్లప్పుడూ నీ నామస్మరణ చేస్తూ నీ పాదార విందాలనే భక్తితో పూజిస్తూ ఉండేటటువంటి వారికి ఆ మోక్షం అనేది పరమపదం, అంటే పరము అంటే ఇక్కడ పరమపదం. ఆ మోక్షం అరచేతి ధాత్రి, అంటే అరచేతిలో ఉన్న ఉసిరికాయ లాంటిది. ఎందుకంటే అరచేతిలో ఒక ఉసిరికాయ అంటే దాని వెంటనే మనం నోట్లో వేసుకోవచ్చు, అంతేగాని ఎక్కడికో అడవిలోకి వెళ్ళి వెతుక్కుని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. అరచేతిలోనే ఉంది అది వెంటనే నోట్లో వేసుకోవచ్చు. అందుకే కరతలామలకం అనే పదం వచ్చింది. అంటే మన చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయని మనం ఏ విధంగా సులువుగా ఆరగించగలమో అదేవిధంగా నువ్వు భక్త సులభుడివి. భక్తుల యొక్క అభీష్టాల్ని నెరవేర్చి వాళ్ళకి మోక్ష ప్రదాతగా ఉండేటటువంటి నీ యొక్క భక్తే మమ్మల్ని రక్షిస్తుంది. అందుగురించి అటువంటి ఆ భక్తిగా ఉన్న వాళ్ళకి, నీ పాదాలని పూజించే వాళ్ళకి మోక్షం అనేది ఎంతో కష్టమైనది కాదు, అది కరతలామలకమైంది. అంటే వాళ్ళకి ఎంతో సులువుగా దక్కుతుంది అంటూ భగవంతుడి యొక్క ప్రేమ భక్తుల మీద ఏ విధంగా ఉంటుందో ఇందులో రామదాసు చెప్తున్నాడు. ఈ రోజుకి ముగిస్తాను, మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.